మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా సైబర్ కంప్లైంట్ వల్ల లీన్, హోల్డ్ లేదా ఫ్రీజ్ అయిందా? వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయిందో మాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభుత్వం తెచ్చిన కొత్త SOP 2026 ప్రకారంగా ఇలా చెప్పడానికి లేదు. అందరికీ నమస్కారం, సలాం అలైకుం. నేను మీ అడ్వకేట్ అలీ. ఈ రోజు మన టాపిక్ లో బ్యాంక్ అకౌంట్ లో లీన్ లేదా హోల్డ్ ఫ్రీజ్ పడినప్పుడు వేరే రాష్ట్రాల సైబర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మన ఇంటి దగ్గర నుండే వీడియో కాల్ ద్వారా ఆ ప్రాబ్లం ని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసుకుందాం. బ్యాంకు వెళ్తే మేనేజర్ మేమేం చేయలేము అని అంటాడు. వెళ్ళి కోర్టులో మెజిస్ట్రేట్ ఆర్డర్ తీసుకొచ్చుకోండి లేదా పోలీస్ ద్వారా NOC తెచ్చుకోండి అని సమాధానం ఇచ్చేస్తాడు. ఈ మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. జస్ట్ 1000 రూపీస్, 1500 రూపీస్ చిన్న చిన్న అమౌంట్ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి వేరే రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు వెళ్తే అది చాలా పెద్ద టాస్క్ అవుతుంది. సరే, అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళినా కూడా అక్కడ మిమ్మల్ని కేర్ చేసే నాదుడు ఉంటాడా? మీరు వెళ్ళిన వెంటనే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని నాయన నీ ప్రాబ్లం ఏంది అని అడిగేటోడు ఉంటాడా? అస్సలు ఉండడు. సరే వెళ్తామండి, కానీ అక్కడికి వెళ్తే మన పని అవుతుందా అంటే అది కూడా ఖచ్చితంగా డౌటే. మనకు సంబంధించిన బ్యాంక్ వెళ్ళి సార్ నా అకౌంట్ హోల్డ్ తీసేయండి ని బ్రతిమలాడినా కూడా 90% ఆఫ్ ద బ్యాంక్ ఆఫీషియల్స్ ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? మేము ఏం చేయలేము, మీరు కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోండి లేదా పోలీస్ NOC తెచ్చుకోండి అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారు. కనీసం కనికరం కూడా చూపించరు. కానీ లీగల్ గా బ్యాంక్ అధికారులు ఇప్పటి నుంచి అలా సమాధానం ఇవ్వడానికి లేదు. ఇలా చేస్తే ముమ్మాటికి తప్పే. దీనిపై డీటెయిల్ గా డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు, ఒకవేళ మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చేశారా? సరే చేశారు కదా. చలో వితౌట్ లేట్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. సైబర్ క్రైమ్ రిలేటెడ్ గ్రీవెన్స్ పరిష్కారానికి గవర్నమెంట్ ఇంటర్నల్ మెకానిజం ఏర్పాటు చేసింది. కస్టమర్ గా మనం ఎక్స్ప్లెనేషన్స్ మరియు ప్రూఫ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బ్యాంక్ మనల్ని అలా పట్టించుకోకుండా ఉండకూడదు. ఈ వీడియోలో మనం కొత్తగా SOP 2026 ప్రకారంగా మీ హక్కులు ఏంటి, GRM పోర్టల్ ని ఎలా ఉపయోగించాలి, A to Z వివరాలు ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ 1000 రూపీస్ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించాలా? ఆలోచించండి. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు, కానీ మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది ఢిల్లీ, రాజస్థాన్, బాంబే లేదా వేరే స్టేట్ సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు. చిన్న అమౌంట్ కోసం ఒక సామాన్యుడు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆ రాష్ట్ర పోలీస్ స్టేషన్ కి ఎలా వెళ్ళగలడు? ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం ని ప్రభుత్వం గుర్తించి కొత్త SOP 2026 లో స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చింది. పోలీస్ నుండి మీకు నోటీస్ ఫర్ అపియరెన్స్ అండర్ సెక్షన్ 35 BNS వచ్చినా కూడా మీరు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న కంప్లైంట్లు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వివరణ జరపాలి. SOP లో ఇది చాలా స్పష్టంగా రాసి ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అంటే SOP 2026 ప్రకారంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముగ్గురు పాల్గొంటారు. ఇందులో ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, IO కేస్ ని విచారించే సైబర్ పోలీస్ ఆఫీసర్. సెకండ్ విక్టిమ్, అకౌంట్ హోల్డర్ అంటే మీరు. థర్డ్ వన్ బ్యాంకు సంబంధించిన బ్యాంక్ నోడల్ ఆఫీసర్ అండి. విచారణ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్, మీ అకౌంట్ లో డబ్బులు ఎలా వచ్చాయి, ట్రేడింగ్ ద్వారా వచ్చాయా, గేమింగ్ ద్వారా వచ్చాయా, బిజినెస్ చేస్తే వచ్చాయా లేదా ఎవరైనా ఫ్రెండ్ పంపించాడా అనే వివరాలు IO కి వివరించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ గుర్తింపు కార్డ్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ బిల్స్, చాట్స్ ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో మీరు బ్యాంక్ కి ఇవ్వొచ్చండి, సబ్మిట్ చేయవచ్చు. బ్యాంక్ నోడల్ ఆఫీసర్ పాత్ర ఇక్కడ ఏముంటుందంటే మీ వివరాలు అన్ని కూడా ఈ KYC ద్వారా ఆన్లైన్ లో వెరిఫై చేసి IO కి కన్ఫర్మ్ చేస్తారు. మీరు జెన్యూన్ కస్టమర్ అని, సైబర్ ఫ్రాడ్ తో మీకు ఎలాంటి సంబంధం లేదని IO సాటిస్ఫై అయితే ఆన్లైన్ లో బ్యాంక్ కి NOC పంపిస్తారు. ఆ వెంటనే GRM పోర్టల్ లో హోల్డ్ లేదా ఫ్రీజ్ తొలగించేస్తారండి. అసలు ఈ GRM పోర్టల్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలండి. GRM పోర్టల్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్న 14C డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తుందండి. పోలీస్ ఆఫీసర్లు మీ వివరాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి, బ్యాంక్ అధికారులు రిప్లై ఇవ్వడానికి ఈ GRM పోర్టల్ ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ఇది సాధారణ ప్రజలు నేరుగా
నేరుగా ఓపెన్ చేసి లాగిన్ చేసే పోర్టల్ కాదండి. ఇది కేవలం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే పోలీస్ అండ్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్స్ మధ్య కమ్యూనికేషన్ కోసం తయారు చేసిన ఒక సిస్టమ్. అంటే మీరు నేరుగా లాగిన్ అవ్వలేరు, మీ బ్యాంక్ ద్వారానే మీ కంప్లైంట్ పోర్టల్లోకి వెళ్తుందండి. మీరు బ్యాంక్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ వర్క్ స్కిప్ చేయడానికి సాకులు చెప్తారండి, ఏవేవో చెప్తారు, కానీ మీరు అదంతా వినకూడదు. అలా సాకులు చెప్తే మీరు అస్సలు వినకండి. సార్ SOP 2026 నిబంధనల ప్రకారంగా అయ్యోతో వీడియో కాల్ విచారణ ఏర్పాటు చేయడానికి నా కంప్లైంట్ ను GRM పోర్టల్లో అప్లోడ్ చేయండి అని మీరు గట్టిగా డిమాండ్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని NOC తెచ్చుకోమని పంపించడానికి లేదు, వేరే రాష్ట్రానికి వెళ్ళో లేదా మెజిస్ట్రేట్ దగ్గరనో లేదా పోలీస్ ద్వారా NOC తెచ్చుకోమని చెప్పడానికి అసలు వీలు లేదండి. వాస్తవం ఏంటంటే ఒక వీడియో కాల్ ఏర్పాటు చేసి అయ్యోతో మాట్లాడించడానికి బ్యాంక్ ఆఫీసర్ కి 2 to 3 అవర్స్ దాకా టైం పడుతుంది. వాళ్లకు ఇది వర్క్ లోడ్, అందుకే స్కిప్ చేయడానికి సాకులు చెప్తుంటారు. కానీ మీకు చట్టం తెలుసని, GRM పోర్టల్ అంటే ఏంటో మీకు తెలుసని, GRM పోర్టల్ ద్వారా మీరు మీ అకౌంట్ ని ఎలా అన్ఫ్రీజ్ చేయగలరో మీకు తెలుసు అని, ఇది వాళ్ళ బాధ్యత అని మీరు గట్టిగా అడగవచ్చండి. వారు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ని చేయాలి. 14C డేటా ప్రకారంగా ఇండియాలో 61 కి పైగా ప్రధాన బ్యాంకులలో ఈ CFRMS అండ్ GRM పోర్టల్ తో లింక్ అయి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెస్ కి పక్కా టైం లైన్ ఉంది. ఫస్ట్ స్టేజ్ లో మీ అప్లికేషన్ బేస్ చేసుకొని 7 రోజుల్లోగా బ్యాంక్ దీనిని GRM పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సెకండ్ స్టెప్ లో నెక్స్ట్ 15 డేస్ లో IO మీ డాక్యుమెంట్ ని వెరిఫై చేసి వీడియో కాల్ ద్వారా విచారణ చేసి NOC ఇవ్వాలి. థర్డ్ స్టెప్ లో ఒకవేళ 90 డేస్ గడిచినా పోలీసులు స్పందించకపోతే బ్యాంక్ స్వయంగా పోలీసులకు నోటీస్ పంపించి తమ డిస్క్రిషన్ తో లీన్ లేదా హోల్డ్ తొలగించవచ్చు. అకార్డింగ్ టు హైకోర్టు జడ్జ్మెంట్స్ ఫ్రాడ్ అమౌంట్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంటే అంతవరకు మాత్రమే హోల్డ్ చేయాలి, అంతేకాని మొత్తం అకౌంట్ ను ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. కానీ వాస్తవానికి ఆ 1000 రూపాయల కోసం మీ అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బులు ఇరుక్కుంటున్నాయండి. పాప పెళ్లి చేయడానికి పెట్టిన డబ్బులు గానీ లేదా కాలేజ్ లో కట్టే డబ్బులు గానీ ఏవి ఉంటే అవన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. బ్యాంక్ ఆఫీసర్లు కోర్టు ఆర్డర్ తెమ్మన్నా లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళమన్నా భయపడకండి. SOP 2026 గైడ్ లైన్స్ ప్రకారంగా బ్యాంక్ స్వయంగా GRM పోర్టల్లో అప్లికేషన్ అప్లోడ్ చేయమని వీడియో కాల్ ద్వారా విచారణ పూర్తి చేయించండి. SOP 2026 గైడ్ లైన్స్ ప్రకారంగా బ్యాంక్ లేదా GRM పోర్టల్లో అప్లికేషన్ అప్లోడ్ చేయించి వీడియో కాల్ ద్వారా విచారణ పూర్తి చేయించండి. ఇంటర్నెట్ లో మీకు NOC ఇస్తాం కానీ ఖర్చు అవుతుంది అని ఎవరైనా అంటే వాళ్ళ వలలో అసలు పడకండి. లా తెలుసుకోండి, మీకు మీరు లాయర్ అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా లేదా దేని మీద ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.